హైదరాబాద్ లో అక్రమంగా శిశువులను అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు. 4 శిశువులను రక్షించారు. 11 మంది ముఠా సభ్యులను పట్టుకున్నారు. 4 పిల్లల్ని అహ్మదాబాద్ లో అమ్ముతున్నట్టుగా తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గర మకాం వేసి పిల్లల్ని ఎత్తుకెళ్లి ఒక్కో శిశువుని 3 నుంచి 5 లక్షలకు అమ్ముతోంది ముఠా. పిల్లల్ని పోషించలేని తల్లిదండ్రులను కూడా ట్రాప్ చేసి పిల్లల్ని కొంటున్నట్టు గుర్తించారు. హైదరాబాద్ లో అక్రమంగా శిశువులను అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు. 4 శిశువులను రక్షించారు. 11 మంది ముఠా సభ్యులని పట్టుకున్నారు. 4 పిల్లల్ని అహ్మదాబాద్ లో అమ్ముతున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గర మకాం వేసి పిల్లల్ని ఎత్తుకెళ్లి ఒక్కో శిశువుని 3 నుంచి 5 లక్షల వరకు అమ్ముతోంది ముఠా. ఈ పిల్లల్ని పోషించలేని తల్లిదండ్రులను కూడా ట్రాప్ చేసి పిల్లల్ని కొంటున్నట్టుగా గుర్తించారు పోలీసులు. రైట్, హైదరాబాద్ లో అక్రమంగా శిశువులను అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి సిపి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేసులో గోపాలపురంలో కేసులో సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్స్ లో ఆమె రీసెంట్ గా ఆమె అరెస్ట్ అవడం జరిగింది. అందులో నేరస్తులుగా ఉన్నారు ఒక కేసులో. అలానే బట్టు దీప్తి ఈ లేడీ ఫస్ట్ కృష్ణవేణి వీళ్ళతో కలిసి అక్కడ నుంచి ఈ జేస్ బాన్ బేబీస్ మీరు చాలా ఆశ్చర్యపోతారు. జస్ట్ 3-4 రోజుల్లో పుట్టిన పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరిగింది. ఫస్ట్ బేబీని విజయవాడకు 28 జనవరిలో అమ్మారు. సెకండ్ బేబీ 4th ఫిబ్రవరిలో అమ్మారు. థర్డ్ బేబీ 12th ఫిబ్రవరి అమ్మారు. దెన్ దిస్ 4th బేబీని ఈరోజు మార్నింగ్ 25th ఫిబ్రవరి నాడు చేయాలని చూసినప్పుడు మన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా మంత్ ఓల్డే ఉన్నారు. 28th ఫిబ్రవరి 28th జనవరి నాడు వచ్చిన బేబీ వీళ్ళంతా కూడా అంటే జస్ట్ బార్న్ 3-4 days లో ఉన్న పిల్లల్ని దూర ప్రాంతం నుంచి ప్రయాణంలో తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఈ మనకు తెలుసు సోషాలజీలో ఒక టర్మ్ ఉంటుంది, ఎనామీ అంటాం. ఓవర్వింగ్ అంబిషన్స్ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నప్పుడు, అంబిషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గో విత్ ద బెటర్ పర్స్పెక్టివ్, బెటర్ వే పద్ధతిలో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి లీగల్ ఫ్రేమ్వర్క్ లో. కానీ వెన్ యూ అడాప్ట్ ఇల్లీగల్ మెథడ్స్ టు గెయిన్ రీచ్ యువర్ అంబిషన్, ఇట్ ఈస్ ఎ క్రైమ్. క్రిమినల్ యాటిట్యూడ్ తో చేసిందిగా గుర్తించి వీళ్ళని మేము నేరస్తులుగా ఇందులో కేసులో చర్య తీసుకుంటాం. ఇప్పుడు ఈ వీళ్ళిద్దరు కృష్ణవేణి అండ్ దీప్తి మీకు ఇందాక చెప్పిన అహ్మదాబాద్ లో ఉన్నటువంటి వందనతో ఇంటరాక్ట్ అయిన తర్వాత వందన ఇక్కడ వచ్చి విజిట్ చేసి కూడా వెళ్ళింది, వీళ్ళతో మాట్లాడి కూడా వెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఆమె తరపున 2 వ్యక్తులు ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన సావిత్రి, ఆమెతో ఉన్నటువంటి వందనతో ఇక్కడ తీసుకొచ్చిన పిల్లల్ని సావిత్రి తెచ్చారు, ఆవిడ కూడా అరెస్ట్ చేశాం. మన టీమ్స్ అక్కడికి వెళ్తాయి. ఇంకా వీల్ అన్రావెల్ మోర్ డీటెయిల్స్. వీల్ టేక్ దీస్ అక్యూజ్ ఇంటూ పోలీస్ రిమాండ్. అప్పుడు ఇంకా ఇంటరాగేషన్ లో మేము వాళ్ళని మాట్లాడినప్పుడు వీ విల్ గెట్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్. సావిత్రి వందన ఏజెంట్, అలానే ఇక్కడ ఉన్నటువంటి శ్రవణ్ కుమార్, తర్వాత శారద, దెన్ సంపత్, వీళ్ళు కూడా ఈ మెయిన్ 6 ఈ ఎంటైర్ జస్ట్ బార్న్ బేబీ ట్రాఫికింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళు వాళ్ళ కొన్న వాళ్ళు 3 అంటే 4 దంపతులు ఉన్నారు. అందులో 3 ఇక్కడ వచ్చారు, మనం ఎస్టాబ్లిష్ అయినా. ఇంకొక 4th పర్సన్ వాళ్ళ అడాప్ట్ చేసినటువంటి, అంటే అడాప్ట్ అంటే కొనుక్కున్నటువంటి ఇల్లీగల్ వేలో అతను ఒక హస్బెండ్ తీసుకోవడం జరిగింది. దీంట్లో నాగ వెంకట పవన్, ఇతను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు ఒక ఇంజనీర్ టెక్నాలజీ కాలేజ్లో. ఈజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఈజ్ నాట్ ఇల్లిటరేట్. He doesn't, he knows how to, get a child in adoption. అన్ని తెలుసు కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి కూడా అతను ఇటువంటి ఒక చెప్పిన ఫస్ట్ బేబీని ఇతనే తీసుకున్నాడు. 28th జనవరి నాడు తీసుకోవడం జరిగింది బేబీ గర్ల్ ని. అలానే నెక్స్ట్ 2 ఎవరంటే వినయ్ కుమార్ అండ్ హిజ్ వైఫ్, వీళ్ళు 4th ఫిబ్రవరి వీళ్ళని తీసుకోవడం జరిగింది. ఇది కూడా గర్ల్, ఈ అమ్మాయి కూడా బేబీ గర్ల్. దాంతో 12th నాడు ఫిబ్రవరి 12th కి ఇంకొకరు కేశ సముద్రం, పాత వరంగల్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు
అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఫోర్త్ బేబీ బాయ్, ఇతను వీళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈ లీగల్ ప్రాసెస్ లో మళ్ళీ రేపు ఎట్లా మేము చెప్పాలని అనుకున్నప్పుడు వీళ్ళందరూ వచ్చి ఇవి దీప్తి వాళ్ళ ఇంట్లో ఉండి ఇవన్నీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసే సమయంలో మన పొద్దున 6 గంటలకు పట్టుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టుకున్నప్పుడు రేట్ చేసినప్పుడు ఈ మిగిలిన అందరు అక్యూజ్డ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనకు సో యూ మే బి నోయింగ్ దట్ అరే ఎలా మరి పిల్లలు లేని వాళ్ళకు ఉంటది కదా డాటర్స్ కావాలి.